ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు వచ్చినాయి కాబట్టి మనం జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ వీటి గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన సీను గారు ఉన్నారు, ఇంకెవరున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తారు ఏం సంగతి అనేది నాకు తెలియదు వీళ్ళేది. మన సీను గారు ఖచ్చితంగా నేను నిలబడతా అంటే మన సీను గారికి సపోర్ట్ చేసేందుకు మన పార్టీ తరఫున ఖచ్చితంగా సపోర్ట్ చేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాము. అందరం కూడా కలిసి మెలిసి మన బీజేపీ తరఫున మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే తర్వాత వచ్చేసి మన సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మన పెద్దిరాజు గారు అని నేనైతే ఫిక్స్ అయిపోయినా, ఎవరి ఉద్దేశం అనేది కాదు. పెద్దిరాజు గారు సర్పంచ్ ఎస్సీల అనేది నా ఉద్దేశం. నేనైతే ఫిక్స్, ఎవరి నేను ఎట్లున్నా ఏదైనా కూడా పెద్దిరాజు తరఫున సర్పంచ్గా ఉంటే నేను పనిచేయటందుకు ఖచ్చితంగా ఉన్నాం. అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్లలో ఒకవేళ మనకు బీసీకి వస్తే గుట్ట కింద 10వ వార్డుకు మా ఈ నరేషన్ కానీ మా మైగాని కానీ నా తరఫున పెడదామని నేను అనుకున్నా. అయితే ఖర్చు అయినా సరే 50,000 ఖర్చు అవుతాయి మాట వార్డు నెంబర్కు. వీళ్ళిద్దరి తరఫున ఎవరున్నా కూడా ఖర్చు పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. దానికి